ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 29 తారీఖున నిర్వహించనున్నటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది। ఈ సమావేశానికి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ నాయకురాలు బోధన్ అయోష ఫాతిమా పాల్గొన్నారు। దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే నినాదంతో పురుడు పోసుకున్నటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం విజయవంతమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసింది అని అన్నారు నేతలు। ఈ సందర్భంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో నాయకులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలపైన, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించే వ్యూహం పైన ప్రత్యేకంగా మాట్లాడారు। బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కొరకే కామారెడ్డి డిక్లరేషన్ను కాదని, రాజ్యాంగబద్ధంగా కానీ హామీలను గుప్పించి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అదేవిధంగా మహిళలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి।